హాయ్ అండి అందరికీ. ఈరోజు మా అమ్మ మాకెంతో ఇష్టమైన ఫ్రూట్ సలాడ్ అయితే చేస్తుంది. ఎలా ఉందో ఫుల్ వీడియో చూసి కామెంట్ బాక్స్లో పెట్టండి. ముందుగా అరకప్పు పాలనలో 3 టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. ఈ కస్టర్డ్ పౌడర్లో చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. బటర్ స్కాచ్, వెన్నెలా, స్ట్రాబెర్రీ చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. మేమైతే పిస్తా ఫ్లేవర్ తీసుకున్నాం. బాగా కలిపి పెట్టుకోవాలి. అర లీటర్ పాలను మరగపెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకుని మరగపెట్టుకోవాలి. అరకప్పు పంచదారను సరిపోయేంత పంచదారను పాలలో వేసుకోవాలి. మా అర లీటర్ పాలలో అరకప్పు పంచదార వేసుకున్నాం. ఇప్పుడు కస్టర్డ్ మిక్స్ని స్లోగా పాలలో మిక్స్ చేసుకున్నాం. సిమ్లో పెట్టుకుని మరగపెట్టుకోవాలి. కలుపుకుంటూ ఉండాలి. మేగడ పైకి తేలకుండా కలుపుకుంటూ ఉండాలి. దగ్గరికి చేరాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న ఫ్రూట్స్ని మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఫ్రూట్స్తో పాటు డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. మా దగ్గర ఉన్న ఫ్రూట్స్ని వేస్తున్నాం. మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ వేసుకోవచ్చు. మేము ఫ్రూట్స్ని డ్రై ఫ్రూట్స్ని రెండింటిని వేస్తున్నాం. మేము ఏమేమి ఫ్రూట్స్ వేసామంటే బ్లాక్ గ్రేప్స్, బనానా, ఆరెంజ్, ప్రొమోగ్రానేట్, బనానా, యాపిల్, కివి. డ్రై ఫ్రూట్స్ అయితే మా దగ్గర ఉన్నవైతే వేసుకున్నాం. ఇప్పుడు ఫ్రూట్స్ని డ్రై ఫ్రూట్స్ని రెండింటిని కస్టర్డ్ పౌడర్ మిక్స్లోకి వేసుకోవాలి. ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత మేము డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకుంటున్నాం. వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత దానిపైన మూత పెట్టి 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఆ తర్వాత ఫ్రిడ్జ్ నుండి 1 అవర్ తర్వాత తీసుకుని సర్వ్ చేసుకున్నాం. మా అమ్మ అయితే మా కోసం సర్వ్ చేస్తున్నారు. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. మీరు కావాల్సి వస్తే దానిపైన ఐస్ క్రీమ్ కూడా పెట్టుకోవచ్చు. వావ్ ఫ్రెండ్స్, ఒక్క స్పూన్తోనే మాకు ఆహా అనిపించింది. నేను మా తమ్ముడు ఇద్దరం గిన్నెని మొత్తం ఖాళీ చేసేసాం. అంత నచ్చింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరెన్నో వీడియోస్తో మీ ముందుకి వస్తాం. ఈరోజు మా స్పెషల్ కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్. థ్యాంక్ యూ.